హలో డార్లింగ్స్, ఇందాకే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వచ్చిన. లాస్ట్ ఒక బిట్ తప్ప సినిమా మొత్తం బొక్కలాగానే అనిపించింది. లిటరల్లీ మన ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ అన్న కానీ ఆడియో లాంచ్లో మాత్రం ఏకదమ్ చెప్పిండ్రు. ఏకదమ్ ఎంత హైప్ ఇచ్చిందంటే లాస్ట్ క్లైమాక్స్ అది ఉంటుంది ఇది ఉంటుంది, మీరు ఎమోషనల్తో బయటికి వెళ్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలే చెప్పిండ్రు. కానీ ఎక్కడ అట్లా అనిపించలేదు. మొత్తం అంతా ఫోర్స్డ్ ఎమోషనల్ ఉండే మొత్తం అంతా. ఎట్లా అంటే హీరో అనుకునే అన్నీ జరుగుతాయి. ఎంత కన్వీనియంట్ రాసుకున్నాడు తెలుసా స్టోరీ. లిటరల్లీ హీరో అనుకున్నది జరుగుతుంది, ఇక్కడ మనం అనుకునేది కూడా ఆడ జరిగిపోతూ ఉంటుంది. ఒక చిన్న బిట్ తప్ప మిగతా అన్నీ మనం ఫస్టే అనుకుంటాం, ఆడ అదే జరుగుతూ ఉంటుంది. అది ఒకటే బిట్ వాళ్ళు ఎట్లా చేసిండో నాకైతే అర్థం కాలేదు అసలు. లైక్ ఎవరి డెసిజనో అర్థం కాలేదు. హీరో డెసిజనా లేకపోతే డైరెక్టర్ డెసిజనా, స్క్రిప్ట్ అది ఎట్లా పెట్టిండ్రో అర్థం కాలేదు. కానీ అది ఒక్కటి చూసిన తర్వాత షాక్ అయిపోయినా నేను. ఇప్పటి ప్రజెంట్ జనరేషన్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అనిపించింది అది ఒక్కటి. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఏం అనిపించలేదు, జస్ట్ పెట్టినాం అన్నట్టుండే. అండ్ సాంగ్స్ ఏం లేవు, ఒకటే సాంగ్ ఉంటుంది ఫస్ట్లో, అదొకటి తీసేస్తే మిగతా అంతా ఓకే బాగానే అనిపిస్తుంది. అండ్ బీజిఎం, విలన్కి ఒక బీజిఎం, మన విజయశాంతి గారికి ఒక బీజిఎం, అండ్ కళ్యాణ్ రామ్ అన్నకి ఒక బీజిఎం, ముగ్గురికి 3 బీజిఎంలు పెట్టిండ్రు. సినిమా మొత్తం అదే, ఇంకా వేరే ఏమి ఉండదు ఆడ. సినిమా మొత్తం అదే 3 బీజిఎంలతోనే నడుస్తూ ఉంటుంది. ఇంకా మన వైజయంతి గారి గురించి అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్. సో అది ఓకే. కళ్యాణ్ రామ్ అన్న అయితే ఎప్పుడు అన్ని మూవీస్లో ఇచ్చే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారో మరి ఆయనకే తెలియాలి, నాకైతే తెలియదు. ఇంకా హీరోయిన్ సాయి మంజర్కర్ ఎందుకు తీసుకుంటారు రా బాబు ఆమె ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ బలకదు, ఏం బలకదు, ఎందుకు తీసుకుంటారు? ఇంకా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా హీరోయిన్స్, తీసుకోవచ్చు కదా. ఎందుకు ఆమెని తీసుకొని ఎందుకు డబ్బులు తక్కువ తీసుకుందని చెప్పి మన హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిందా, లేకపోతే ఏం నాకైతే అర్థం కాలేదు అసలు. ఎక్స్ప్రెషన్ బలకదు, ఏం పలదు. కానీ మొత్తం మూవీలో నాకు నచ్చింది ఒక పాయింట్ ఉంది. అంటే మూవీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రు, ట్రైలర్ కానీ టీజర్ కానీ పోస్టర్స్లో కానీ అమ్మ సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పి. సో ఎక్కడ కూడా అమ్మ సెంటిమెంట్ అనేది డీవియేట్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా పాయింట్ టు పాయింట్ అమ్మ సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంటుంది మూవీ మొత్తం. పిన్ పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ నుండి లాస్ట్ క్లైమాక్స్ దాకా అదే నడుస్తుంది. మన విలన్ సోహెల్ ఖాన్ని పెట్టుకున్నారు ఫ్రమ్ బాలీవుడ్. ఆయన ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు. ఆయన ఎంట్రీ అంత మంచిగా డిజైన్ చేసి ఒక వెల్లులో ఒక 20 మెంబర్స్ని కొట్టి ఆయన బయటికి రావడం, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ చూపెట్టి లాస్ట్లో హీరో దగ్గర మాత్రం అసలు ఏం లేదు ఈయనకి అన్నట్టు చూపెట్టిండ్రు. అదొకటైతే నచ్చలేదు అసలు. విలన్ని నిజంగానే వేస్ట్ చేసుకున్నారు. అండ్ శ్రీకాంత్ గారికి రోల్ ఇచ్చారు, కానీ మనకు లాస్ట్ కొంచెం ఇంటర్వెల్ కాగానే మనకు మెల్లమెల్లగా అర్థమైపోతూ ఉంటుంది. సో సీన్ టు సీన్, క్లిప్ టు క్లిప్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో అదొకటి నచ్చలేదు. ఉన్నది సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఏదైతే పేట అంటారు దాంట్లో, అదైతే మొత్తం లైక్ ఆర్టిఫిషియల్ ఉండే మొత్తం. నాకైతే అది నచ్చలేదు. మన ఆడియన్స్ని మాత్రం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ చాలా ఎక్దమ్ అవుట్డేటెడ్. ఇదే స్టోరీ, ఇదే సినిమా కళ్యాణ్ రామ్ గారికి ఎగ్జాక్ట్లీ పటాస్ మూవీ రిలీజ్ అయింది కదా 2014-13 అనుకుంటా. దాని తర్వాత ఈ సినిమా పడుంటే అప్పుడు ఇంకా ఎక్దమ్ సూపర్ హిట్ అయిపోయేది, పటాస్ కన్నా ఎక్కువ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు రావాల్సిన మూవీ అయితే అస్సలు కాదు. మూవీ కమర్షియల్ మూవీ కదా, దీంట్లో ఒక చిన్న జోక్ కూడా ఉండదు. లిటరల్లీ నవ్వుకోవడానికి కూడా ఒక స్పేస్ ఇవ్వరు మనకు. అసలు జోక్సే ఉండవు, కామెడీ ఉండదు, ఏముండదు. ఒకటే లైన్, అమ్మ గురించి చెప్పాలి, అమ్మ సెంటిమెంట్ ఇది సినిమా. సో అదే చెప్తున్నాం. కానీ ఆడియో లాంచ్లో ఎట్లా ఫేక్తారంటే వీళ్ళు, లిటరల్లీ మన దగ్గర నుంచి డబ్బులు లాగానికి ఎన్ని అబద్ధాలని చెప్తారు వీళ్ళు తెలుసా. అవసరం లేని అన్నీ చెప్తూ ఉంటారు. క్లైమాక్స్లో అది ఉంటుంది ఇది ఉంటుంది, మీరు ఏడ్చి ఎమోషనల్ అయ్యి బయటికి వస్తారు, బయటికి వచ్చి కాలర్ ఎగురేసుకొని మరీ చెప్తారు. ఇవన్నీ అనవసరం భయ్యా, మాకు సినిమాలో కావాలి, సినిమాలో చూపెట్టండి డార్లింగ్స్. ఈ సినిమాలో లేకపోతే ఇంకేంది, ఎందుకు మరి? ఇంకా మేము ఇంతానం పైసలు పెట్టి 200 టికెట్ రేట్ ఉంది. సో తెలుసు కదా, ఇప్పుడు సగటుగా ఒక ఫ్యామిలీ పోవాలన్నా సరే ఎట్లా అనిపిస్తుంది, 200 టికెట్ రేట్ పెట్టి ఒక 1000 రూపాయలు ఆడనే అయిపోతే నీకు సినిమా చూసిన అంత సంతోషం ఆనందం లేకపోతే ఇంకెందుకు మన సినిమా చూడడం? ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉందని చెప్పి నాకైతే అదే అనిపించింది. సినిమా అయితే నచ్చలేదు, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పోతామంటే పోకండి, అంతే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ డార్లింగ్స్.